తెలంగాణ బీజేపీ పార్లమెంట్ కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్ గా ఇప్పటి నుంచే గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో ఈ నెలలోనే 2 సభలకు ప్లాన్ చేసింది బీజేపీ. తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కోసం ఫోకస్ పెంచింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కసరత్తులు ప్రారంభించింది. అదే సమయంలో పార్టీ పెద్దల పర్యటనల షెడ్యూల్స్ లోనూ దూకుడుగా ఉన్నారు. ప్రధానితో పాటు మిగిలిన ఢిల్లీ నాయకులతో సభలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం సుదీర్ఘంగా సాగింది. తెలంగాణలో ఈ నెలలోనే 2 సార్లు ప్రధాని మోదీ సభలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభ నిర్వహించాలని నిర్ణయించారు బీజేపీ నేతలు. ప్రధాని సభలకు భారీగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కమిటీలు వేసి ఆ ఏర్పాట్లను చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలవడంపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లొచ్చాయి. ఈసారి మరిన్ని పెంచాలని చూస్తున్నారు. దక్షిణ తెలంగాణలో 1 సీటైనా కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని తీర్మానించిన నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఒప్పించి ఇక్కడ మరిన్ని సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ హాజరయ్యారు. ఇక ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సునీల్ బన్సల్. యువ ఓటర్లను ఆకర్షించే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారికి చేరువ కావడం వంటి అంశాలపై చర్చించి పల్లెలు, బస్తీల్లో బీజేపీని ప్రతి ఇంటికి చేరువ చేయాలని దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్ తో పనిచేయాలని సునీల్ బన్సల్ సూచించారు. సోషల్ మీడియాకి సంబంధించి కానీ, మీడియాకి సంబంధించి కానీ, మహిళా మోర్చాకి సంబంధించి కానీ, లబ్ధిదారులకు సంబంధించి, కొత్త ఓటర్లకు సంబంధించి ఇట్లా రకరకాలుగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కమిటీలను వేసుకొని ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు అని ఒక విధానం ఉంటుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డుకి రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినటువంటి పేర్లని, సేకరించిన పేర్లని స్క్రూటినీ చేసి పంపిస్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం అవుతా ఉంది. ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, పోయినసారి నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినాను కాబట్టి ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ఈ రోజు కూడా తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు.